ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభా పీతాంబరాదరుణ బింబఫలాధరోష్ఠా పూర్ణేందు సుందర ముఖాదరవిందనేత్రా కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధములో భగవంతుడు యుధిష్ఠిర మహారాజు యొక్క మన ప్రశాంతత కోసం అని చెప్పి పాండవులతోటి మహారుషులందరూ కూడా తీసుకుని కురుక్షేత్రంలో పంపసీయమది ఉన్నటువంటి భీష్మ పితామహుడు తీసుకువెళ్ళడము, ధర్మరాజు అనేక విధమైన ధర్మాలని ఆయన దగ్గర నేర్చుకోవడము, భగవంతుడు దర్శనమిచ్చి తన యొక్క చివరి కోరికటువంటి భగవంతుడి తన యొక్క దుఃఖులని అక్కడ పెట్టి తన హృదయములో భగవంతుడి యొక్క చక్కటి ముఖారవిందాన్ని స్మరిస్తూ తన యొక్క ప్రాణాన్ని వదిలిపెట్టాడు ఇచ్ఛామృతుడైనటువంటి భీష్మ పితామహుడు. తర్వాత కూడా దుఃఖించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత రకరకములుగా బోధార్చి కృష్ణుడు ద్వారక వెళ్ళడం కోసం మళ్ళీ ఉద్యుక్తుడవుతున్నాడు. 3 సార్లు వాయిదా పెడతాం ఆయన యొక్క ప్రయాణం. 10వ అధ్యాయం. శ్రీ సౌనక ఉవాచ హత్వా స్వరిక్త స్పృత ఆతతాయినో యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠః సహానుజై ప్రత్యవరుద్ధ భోజనః కథం ప్రవృత్తః కిమకారషీత్తతః. సౌనకుడు పలికాడు, ధార్మికులలో శ్రేష్ఠుడగు యుధిష్ఠిరుడు తన పైతృక సంపత్తిని హరింపదలచిన ఆతతాయుడు నాశనము చేసి బంధువధ వలన కలిగిన దుఃఖముచే
రాజ్య భోగములయందు ఏమాత్రమూ స్పృహ లేనివాడై సోదరులతో కలిసి ఎట్లు రాజ్యమును పరిపాలించెను. సౌనక మహర్షి అడుగుతున్నాడు సుత గోస్వామిని, అయ్యా మీరు చెప్తున్నారు బానే ఉంది, కానీ ధర్మరాజు గారు ధార్మికుల్లో శ్రేష్ఠుడు. ఆయన రాజ్యసుఖాలు అనుభవిస్తున్నప్పుడు బంధువియోగం జ్ఞాపకం రాలేదా? తన పైతృక సంపత్తి దాయాదులో వచ్చేటువంటి సంపత్తి, దాన్ని హరించడం కోసం చాలా మంది ప్రయత్నించారు. అటువంటి ఆతతాలను నాశనము చేశాడు. బంధువు యొక్క వదన కలిగినటువంటి దుఃఖము చే రాజ్యభోగాలు ఎందు ఇక్కడ స్పృహ లేదుట. ఆ కొద్దు బాబుని గొడవ పెట్టాడు. అయినా కూడా భగవంతుడి దగ్గర ఉండి 3 రాజసూయ అశ్వమేధ యజ్ఞాలను చేయించిన తర్వాత, రాజసూయ అశ్వమేధం కాదు, రాజసూయ యజ్ఞములు చేసిన తర్వాత భీష్మ పితామహుడి ద్వారా అతనికి ధర్మోపదేశాలను చేసిన తర్వాత కూర్చోబెట్టిన ఆయన సక్రమంగా రాజ్యాన్ని నువ్వు పాలించు అని చెప్పి ఇచ్చాడు కదా. మరి ఆయనకి ఆ రాజ్య సుఖములందు కానీ మిగతా విషయభోగాలందు కానీ ఎటువంటి స్పృహ లేదు. అయినప్పటికీ తన యొక్క సోదరులతో కలిసి రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాడు తెలుసుకోవాలని చెప్పి కోరిక ఉందని చెప్పి సౌనక మహర్షి అడిగాడు. శ్రీ సూత ఉవాచ వంశం కురోర్వంశదవాగ్ని నిర్హృతం సంరోహయిత్వా భవభావనో హరిః నివేశయిత్వా నిజ రాజ్య ఈశ్వరో యుధిష్ఠిరం ప్రీతమనా బభూవః. సూత మహర్షి చెప్తున్నాడు, పరస్పర కలహాగ్నిచే దగ్ధమైన కురువంశము, వనములలో ఉండేటువంటి వెదురు మొక్కలు, ఆ వెదురు బొంగులు ఉంటాయి కదా, అవి గాలికి ఒకదానికొకటి రాసుకుని రాపిడి చేత అగ్ని పుట్టి సమస్తము కూడా ధ్వంసం అయిపోతాయి. దావనం ఏర్పడి వృక్షముల ద్వారానే అగ్ని పుట్టింది, అగ్ని ద్వారా వనం అంతా కూడా వృక్షంతో పాటు వశమైపోతుంది. ఆ విధముగాని ఇక్కడ ఈ కురుపాండవులు వాళ్ళల్లో పరస్పరము ఉండేటువంటి కలహము ద్వారా కురువంశం అంతా కూడా దగ్ధమైపోయింది. కానీ పరీక్షిత మహారాజు మాత్రం మిగిలాడు. దాన్ని అంకురింపచేశారన్నమాట. వీళ్ళిద్దరూ కూడా రెండు ఇలా ఉంచి ఆ కురుపాండవులలో వచ్చినటువంటి పరస్పర కలహం వలన మొత్తం అంతా కూడా నాశనం అయిపోయింది. అయినప్పటికీ పరీక్షిత మహారాజు మాత్రం వంశ అంకురముగా మిగిలాడు. అంకురితము చేసి యుధిష్ఠిరుని రాజ్యమున నిలిపి జగత్పాలకుడు సర్వశక్తిమంతుడు నాకు శ్రీకృష్ణ భగవాను సంతుష్ట చిత్తుడయ్యాను. అసలు ఆయన వచ్చినదే భూభారం హరింపజేయడం కోసం అని చెప్పి తాను ఎన్నో విధములుగా భూభారం హరించాడు. ఈ కురుపాండవ సంగ్రామం ద్వారా ఎంతో మందిని ఆ యుద్ధభూమికి రప్పించి అందరిని కూడా సంహరించి భూభారాన్ని తగ్గించాడు. కురుపాండవ సంగ్రామం కౌరవులను కూడా సంహరించేశాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాండవ యొక్క వంశం ప్రపంచంలో ఉండాలని చెప్పి ఇంకా అప్పటికా కలికాలం రాలేదు కాబట్టి అంతవరకు రాజ్యాన్ని తన అనుచరుడు పాలించాలి కాబట్టి పరీక్ష రక్షించాడు. మళ్ళీ ధర్మరాజు ద్వారా యాగములు చేయించి చక్కగా రాజ్యాన్ని నిలిపాడు. ఆ భగవంతుడు జగత్పాలకుడు సర్వశక్తిమంతుడు శ్రీకృష్ణుడు తన యొక్క కార్యము నెరవేరనేందుకు సంతుష్ట చిత్తుడయ్యాడు. నిశమ్య భీష్మోక్తమథాచ్యుతోక్తం ప్రవృత్త విజ్ఞాన విభూత విభ్రమ ససాసదామింద్ర ఇవాజిత ఆశ్రయ పరిద్యుపాంతామనుజానువర్తిత. జగత్తు పరమేశ్వరాధీనమయ్యున్నది గాని స్వతంత్రముగా లేదను విజ్ఞానముచే భ్రమ తొలగగా. ఎవరికి వచ్చింది భ్రమ? రామరాజు. జగత్తంతా కూడా భగవంతుడి యొక్క అధీనంలో ఉన్నది కానీ స్వతంత్రముగా లేదు. స్వతంత్రంగా ఉన్నట్లయితే జగత్తు ప్రకారం ఉండేది, మనం అందరూ స్వతంత్రంగా మన ఇష్ట ప్రకారం అన్ని రాజ్యం జరుగుతూ ఉండేది. కానీ అందరూ నడిపించేటువంటి వాడు ఒక ఆయన భగవంతుడు ఉన్నాడు, జగత్పాలకుడు, జగత్పోషకుడు, సర్వనియంత. ఆయన యొక్క అధీనంలోని సమస్తము నడవబడుతుందని చెప్పి ఆయన విజ్ఞానం పొందగా ఆయనకి భ్రమ పోయింది. కృష్ణుని ఆశ్రయించిన వాడు, సోదరుడు చే సేవింపబడవాడు నాకు యుధిష్ఠిరుడు భీష్ముడు కృష్ణుడు చేసిన ఉపదేశములను విని సాగర పర్యంతమకు భూమిని ఇంద్రుని వరే పరిపాలించసాగాను. కృష్ణుడు ఉపదేశించాడు, పితామహుడు భీష్ముడు ద్వారా కూడా కొన్ని ధర్మాలను నేర్పించాడు. కాబట్టి ఒక్కసారిగా 2 ధర్మాలని ఆయన లోపల
నెమరు వేస్తూ ససాగర పర్యంతమైనటువంటి పృథివీని చక్కగా పాలిస్తున్నాడు. ఇంద్రుడి వలె పాలిస్తున్నాడు. కామం వవర్ష పర్జన్య సర్వకామ గుహామహీ నిశిషు స్వవ్రజాంగావః పయసోధస్వతీర్ముదా. యుధిష్ఠిరుని రాజ్యకాలమున మేఘములు అధికముగా కురిసినవి. భగవంతుడి యొక్క ప్రతినిధి కదా, కాబట్టి అందరూ సక్రమంగా అతనికి సహాయం చేస్తారు. చక్కగా మేఘములన్నీ కూడా వర్షం వస్తుందనుకుంటాం, మనం అంతా కూడా పంట రెడీ చేసుకుంటాం, ఎక్కడికో పోతాయి మేఘాలు, వర్షం కురవదు. ఎండ చక్కగా ఉంది మరి ఎండ పెట్టుకుని ఈ ఒలుగు వచ్చిన వర్షం వచ్చేసి అలా ఉండేది కాదు. సమయాన్ని అనుసరించి ఏ విధముగా వర్షములు కురవాలో ఆ విధంగా పుష్కలముగా పంటలు పండే విధముగా వర్షములు చక్కగా కురుస్తున్నాయి. మేఘములు అధికముగా వర్షాలు కురుస్తున్నాయి. పుడమి అభీష్టములకు పదార్థం ఇచ్చుచుండేటిది. ఎవరెవరికి ఎటువంటివి కావాలో, దేనికోసం వాళ్ళు పంటలు పండిస్తున్నారో ఆ ఔషధులన్నీ కూడా ఎటువంటి క్రిమి సంహారక మందులు ఇవేమీ లేకుండానే చక్కగా పంటలు పడుతారు. మన యొక్క మనస్సు కనుక స్వచ్ఛంగా ఉన్నట్లయితే అన్ని స్వచ్ఛంగా జరుగుతాయి. కానీ అత్యాసగా పోయి చేయడం వల్ల ఏమవుతుంది, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇటువంటి లేకుండా కలిసి లేకుండా చక్కగా పుడమి అభీష్ట పదార్థాలు ఇస్తూ ఉండేది. మంచి పొదుగులు గల గోవులు ప్రసన్నమైనవై గోసాలను క్షీరముతో కలుపుతున్నాయి. బ్రాహ్మణ ముఖములో వేదం ఉండదు, ఆవు పొదుగులో పాలుండదు, నదులలో నీరు ఉండదు. ఇది మన ఇప్పుడు ఉండేటువంటి సమయం. కానీ భగవంతుడు ధర్మరాజు గారికి రాజ్యపాలన చేస్తున్నప్పుడు గోసాలన్నీ కూడా క్షీరములతో పితకపోయినా కూడా నిండిపోయాయి. మంచి మంచి పొదుగులు ఆవులు ఆనందంగా ఉంటాయి. ప్రతి జీవి కనుక ఆనందంగా ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి. ఎవరికి ఆనందం ఉందండి ఇప్పుడు? కాబట్టి గోవులు కూడా ప్రసన్నమై గోశాలలో క్షీరములతో కలుపుతున్నాయి. నద్య సముద్రాగిరయ సవనస్పతి వీరుధ ఫలంత్యోషదయ సర్వా కామమృతు తస్యవై. అసట సముద్రములు, నదులు, వృక్షములతోనూ లతలతోనూ కూడిన పర్వతములు, ఓషధులు ప్రతి ఋతువునందును ఇష్టానుసారముగా ఫలమరిస్తుండేవి. ఒక ఋతువును అనుసరించే కాదుట. ఇప్పుడు అసలు పర్వతాల మీద ఏమున్నాయి, అసలు వృక్షములు ఏమున్నాయి? అప్పుడు సముద్రములు, నదులు, వృక్షములతోనూ లతలతోనూ పర్వతములు, చక్కగా సముద్రం అంతా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నదులు కూడా పుష్కలంగా నీళ్లు ఉన్నాయన్నమాట. ఈ పర్వతాలన్నీ కూడా వృక్షములతో లతలతో కూడా నిండి ఉన్నాయి. ఇంకా ఓషధులు ఇవన్నీ ప్రతి ఋతువులను ఇష్టానుసారంగా ఫలిస్తున్నాయి. చక్కగా పంటలు కాస్తున్నాయి. నాధయో వ్యాధయ క్లేశ దైవభూతాత్మహేతవ అజాత శత్రావభవన్ జంతూనాం రాజ్ఞి కరిహి చేత్. అజాత శత్రువుకు యుధిష్ఠిరుని రాజ్యకాలమున ప్రాణులకు ఆధ్యాత్మికములు, ఆది భౌతికములు, ఆది దైవికములు కారణముగా గల ఆది వ్యాధులు ఏముండేవి కాదుట. అజాత శత్రువు కాబట్టి ఆయన శత్రుత్వం ఎవరు ఉంటుంది? శత్రుత్వాన్ని శత్రువు ఎవరు పుట్టడం అనమాట, అజాత శత్రువు. అటువంటి ధర్మరాజు గారి యొక్క పాలనలో ఈతి బాధలు లేవు, ఈ త్రితాపములు లేవు, మనోవ్యాధులు, రోగములు. అంతగానే కావాలండి. సంపదలు ఉన్నా రోగాలు ఉంటే ఏ లాభం? శరీరం బాగా ఉన్నా చేతిలో పైసలాగా ఉంటే ఏ లాభం? విషయంలో ఉండాలి, అనుభవించదగినటువంటి ఇంద్రియములు ఉండాలి. కాబట్టి ఆ ధర్మరాజు గారి యొక్క రాజ్యపాలనలో ఎవరికి మానసిక రుగ్మతులు కానీ శారీరక వ్యాధులు కానీ ఒక్క హాస్పిటల్ లేదండి. రాజవైద్యం చదువు చక్కగా వాడు వ్యాధులు చదువుకున్నారు వైద్యులందరూ కూడా. ఇంకా క్లేశములు అంటే శీత ఉష్ణోతులు, అనావృష్టులు, అతివృష్టి, సరిబాధలు ఏమి లేవన్నమాట. ఎప్పుడు కలిగాడు, ఎప్పుడు లేవుడా. ఊషిత్వా హస్తినాపురే మాసాన్ కతిపయాన్ హరి సుహృదాంచ విశోకాయ స్వసుశ్చ ప్రియకామ్యయా.
ఆమంత్యచాభ్యనుజ్ఞాత పరిష్వజ్యాభివాద్యతం ఆరురోహ రథం కైశ్చిత్ పరిష్వక్తోభివాదిత. బంధువులకు పాండవులు దుఃఖమును పోగొట్టదలచి తన సోదరియగు సుభద్ర యొక్క ప్రసన్నతకై హస్తినాపురమున కొన్ని మాసములు ఉండి పాండవుల దుఃఖాన్ని పోగొట్టడం కోసం అంతా అయిపోయింది చక్కగా అయినా కూడా ఉండి విందులు వినోదాలు వాళ్ళల్లో ఆ ఉత్సాహాన్ని ఆనందాన్ని మేలుకొలిపి నింపి అది నిత్యం ఉండేట్టుగా ఆశీర్వదించి తర్వాత తన యొక్క సోదరైనటువంటి సుభద్రాదేవి యొక్క ప్రసన్నతకై హస్తినాపురమున కొన్ని రోజులు ఇంకా ఉన్నట్టు బాబా కృష్ణుడు. కొన్ని మాసములు ఉన్న రోజులు కాదు, మాసములు ఉండి యుధిష్ఠిరుని అభినందించి ఆలింగమును చేసుకొని చక్కగా నువ్వు రాజ్యపాలన చేస్తున్నావు బాగుందయ్యా అని చెప్పి ఆయన్ని పొగిడి కౌగిలించుకొని పెద్దలను సెలవు తీసుకొని శ్రీకృష్ణుడు కొందరి అనుమతిని పొంది కొందరిచే ఆలింగితుడు కొందరిచే అభివందితుడునై తన రథమును అధిరోహించెను. ఎవరికి విధముగా వీడ్కోలు చెప్పాలో అభివాదనం చేయాలో భగవంతుడు అక్కడికే చెల్లుతుంది. నవ్వుతూ పలకరించి చెప్పేవాళ్ళు కొంతమంది నమస్కారం చేసి కలుగుతాం కొంతమంది. ఆ విధంగా ఎవరికి ఏ విధంగా సత్కారంగా పలకరించి సెలవు తీసుకోవాలో ఆ విధముగా అందరి ఎందుకు కూడా చక్కగా సెలవు తీసుకొని కొందరి చేత అభివందితుడై కొంతమంది నమస్కారం చేస్తున్నారు, కొంతమందికి నమస్కారం చేస్తున్నారు, కొంతమంది ఆశీర్వదిస్తున్నారు. ఆ విధంగా అన్ని రకాలైనటువంటి ఈ మన యొక్క ఏమంటుందని నడవడి అది అయిన తర్వాత ఆయన తన రథాన్ని అధిరోహించాడు. సుభద్రా ద్రౌపదీ కుంతి విరాటతనయా తథా గాంధారీ ధృతరాష్ట్రస్య యుయుత్సుర్గౌతమోయమౌ వృకోదరస్య భౌమ్యశ్చ స్త్రియో మత్స్య సుతాదయః న సేహిరే విముహ్యంతో విరహం సారంగధన్వనః. ఎంతకాలం ఉన్నా కూడా భగవాన్ అలవాడు ఉండగలరా? చక్కటి దివ్య కిశోరమూర్తి చిరునవ్వుల చేత అందరినీ ఆహ్లాదపరుస్తూ అభయమిస్తున్నప్పుడు ఇంకా నిత్యోత్సవమే, నిరంతరానందమే అక్కడ. సుభద్ర ద్రౌపది కుంతీదేవి విరటుని పుట్టిన ఉత్తర గాంధారి ధృతరాష్ట్రుడు యుయుత్సుడు కృపాచార్యుడు నకుల సహదేవులు భీముడు ధౌమ్యుడు సత్యవతి మున్నకు స్త్రీలు అందరూ శోక విఫలై శ్రీకృష్ణ ఎడబాటును సహింపదాలకపోయి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడు ఎడబాటును సహించలేకపోతారన్నమాట. సహించలేకపోతున్నారు. ఏదో విధంగా వాడు ఆగిపోతే బాగుండు, ట్రైన్ క్యాన్సిల్ అయితే బాగుండు, రకరకాలు అనుకుంటున్నారు వాళ్ళు. ఏమవుతుంది? ఆయన సంకల్పం అయింది. సత్సంగాన్ ముక్త దుస్సంగో హాతుం నోత్సహతే బుధః కీర్త్యమానం యశో యస్య సకృదాకర్ణ్యరోచనం తస్మిన్ యస్తర్య పార్థః సహేరన్ విరహం కథం దర్శన స్పర్శనాలాప శయనాసన భోజనైః. దర్శన స్పర్శన ఆలాప శయనాసన భోజనాది, పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు భోజనం చేసేటప్పుడు సాంగత్యం ఆయన యొక్క దర్శనం పొందారన్నమాట. సత్పురుష సాంగత్య ప్రభావము చేత పుత్రాది విషయముకు దుస్సాంగత్యమును వదలి, పుత్రాదులు ఎందు నామకారం ఉన్నా కూడా దుస్సాంగత్యం ఏంటది? అది ఎప్పుడు పోతుందంటే సత్సాంగత్యంలో కనుక ఈ విధంగా మనం భగవత్ కథలు కానీ భగవత్ ప్రసంగములు కానీ వింటున్నప్పుడు కనుక మన మనస్సు అందులో ఆనందం అనిపించినట్లయితే ఈ సాంగత్యం, లేకపోయినట్లయితే వింటూనే ఉంటాం. ఇంకా ఫలప్రకం ఉంటాయి. ఇంకా వచ్చడం ఆపేయ లేదు స్కూల్ నుంచి పాపలు ఉంటాయన్నమాట. కాబట్టి సత్పురుష సాంగత్య ప్రభావము చేత పుత్రాది విషయము దుస్సాంగత్యమును వదలి సత్పురుషులచే కీర్తింపబడినట్టిది రుచికరమైనది యగు శ్రీకృష్ణుని యశస్సును ఒక్కమారు వినినను పండితుడు ఆ సత్సాంగత్యమును వదులుటకు ఉత్సహింపడు. సత్పురుషులు నిరంతరము కీర్తించిన భగవత్ కథను మనం వినాలి. ఒక్కసారిగా వినట్లయితే, వినే విధంగా వినట్లయితే పండితుడు అంటే యుక్తాయుక్త విశిష్ట జ్ఞానం కలిగిన వాడు,
భగవత్ సంపర్కమైనటువంటి కొద్దో గొప్ప తెలిసిన వాడనమాట. అటువంటి పండితుడు ఆ సాంగత్యం వదలడానికి ఇష్టపడ్డట. ఉత్సాహం ఉండదు వదలడానికి, మనకి కుత ఉత్సాహం ఉండదు. ఆ సత్సాంగత్యం వదలటకు ఉత్సహింపడు. దర్శనము, స్పర్శనము, సంభాషణము, శయనము, ఆసనము, భోజనము మున్నగు క్రియల ద్వారా శ్రీకృష్ణుని యందే బుద్ధి నుంచిన పాండవులు ఆయన ఎడబాటును ఎట్లు సహింపగలరు? మామూలుగా భగవద్ దర్శనం లేకుండానే భగవంతుడి యొక్క కథలు చెప్పుకున్నప్పుడే ఆ కథలు వినడానికి భక్తులైన వాళ్ళు వదలు ఇష్టపడటం. అటువంటి భగవంతుడు దర్శనం చేసుకున్నారు, వాళ్ళు మాట్లాడారు, సేవ చేశారు, ఆయనతో తిన్నారు, ఆయనతో పడుకున్నారు, ఆయన తిరిగారు. అటువంటి పాండవులు భగవంతుడి యొక్క ఎడబాటు సహించగలుగుతారా? ససీమిరా అవదు, తప్పదు, ఏం చేస్తారు? సర్వే నిమిషైరక్షైస్తమనుద్రుత చేతసః వీక్షంతః స్నేహ సంబద్ధ విచేరుస్తత్ర తత్ర. అందువలన స్నేహపాసబద్ధ హృదయులు. భగవంతుని యందు భక్తి అయినా ఉండాలి, భయమైనా ఉండాలి, స్నేహమైనా ఉండాలి, ఏదైనా ఉండాలి. సంబంధం మటుకు మనం పెట్టుకోవాలి, తెలిసిందా? సంబంధం ఉండాలి. సంబంధం ఏమిటి? నిరంతరము మన యొక్క మేలు చూసేవాడు ఆయనే కదా మరి. కాబట్టి ఇప్పుడంతా పోయిందనుకోండి, పూర్వకాలంలో అయితే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు బయటకు వెళ్ళి పెద్దవాళ్ళు యొక్క వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళేవారు. వచ్చిన తర్వాత నువ్వు బావని అడిగేవారు. ఆ సంప్రదాయం సనాతనం ఉంది, అది పోయింది, ప్రేమ లేదు. మెసేజ్ ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తడానికి సమయం ఉంటుందో ఉన్నది, మెసేజ్ చూసుకున్నాం. అలాగే చూసుకోలేదు, మెసేజ్ ఇచ్చారుగా. అప్పుడైతే ఆ విధముగా మన యొక్క ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ యొక్క అనుమతి తీసుకుని బయట వెళ్ళడము, చెప్పడం ఏముండదండి ఇప్పుడు. ఇంకా చెప్పడం సంబంధం లేదుగా. కాబట్టి మళ్ళీ మనం ఒక్కసారికి వెళ్ళి అలాగే మనకు పెద్దవాళ్ళు లేరు కదా, ఓల్డ్ జీవులు వాడికలా వెళ్ళిపోయారు, వేరే ఉంటున్నాం. కాబట్టి మనకి పెద్దవాడు ఎవరంటే భగవంతుడే. అతనిని మన యొక్క గృహములో ఉండేటువంటి ఒక పెద్ద వ్యక్తిగా మనం పెట్టుకొని నుంచి బయటకు వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకొని అపోపసారి చూసి సార్ ఆ విధంగా చేసుకోవాలన్నమాట. అటువంటి స్నేహము చేత బద్ధులైపోయాడు వీళ్ళు. ఆ స్నేహబంధనం మనకి భగవంతుడితో ఉండాలి. మిగతా వాళ్ళు చావడం ఉన్నాయి, మనకి ఏం లాభం లేదు ఏమని అని వెనక్లాగే ముందుకు పోయేది ఒకడు ఉండదు. కాబట్టి అటువంటి బంధనం మనకు భగవంతుడితో ఉండాలి. అది ఉంటేనే కానీ ఇవి పొగలు. అందుకని వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడి స్నేహం అనేటువంటి పాసము చేత బద్ధులై ఉన్నారు. స్నేహపాసబద్ధ హృదయులు, కృష్ణగత చిత్తులు. వాళ్ళ చిత్తం ఎప్పుడూ కూడా ఆ కృష్ణుని విషయాల ముందే ఉంది. అందుకని వాళ్ళు సాధువులు సాధులయ్యారు. వాళ్ళు అయిన పాండవులందరూ రెప్పపాటు లేని నేత్రములతో కృష్ణుని దర్శించుతూ ఆయా ప్రదేశములకు వెడలి. భగవంతుడు వెళ్ళిపోతుంటే అందరూ కూడా అన్ని పనులు మానేసి కళ్ళు ఆర్పకుండా భగవంతుని చూస్తూ ఉన్నారు. వెళ్ళారు. న్యరుంధన్ ఉద్గల భాష్పమౌత్కంఠ్యా దేవకీ సుతే నిర్యాస్యగారాన్నో అభద్రమితి స్యాద్ బాంధవ స్త్రియః మృదంగ శంఖభేర్యశ్చ వీణాపణవ గోముఖాః దుందుర్యావక ఘంటాద్యానేదర్దుందుభయోస్తదా. దేవకీనందనులకు శ్రీకృష్ణ భగవానుడు తమ గృహము నుండి బయలువెడలగా బంధువులకు స్త్రీలు అత్యాసక్తి వలన ఆయనకు ఎట్టి అమంగళము కలగకూడదను ఉద్దేశ్యముతో పెళ్ళుకి వచ్చు భాషను నిరోధించు కొనసాగిరి. వెళ్ళిపోతుంటే వాళ్ళు గొల్లు పెట్టి ఏడవాలనిపిస్తుంది, ఎందుకులేకపోతున్నారు. కానీ ఆ భగవంతుడు వెళుతూ ఉంటే దారిలో ఎటువంటి అంతరాయాలు కానీ కలగకూడదని చెప్పి, ఎటువంటి అపశకనములు రాకూడదని చెప్పి ఏడవకుండా వాళ్ళు
లోపలే దాన్ని అదిమి పెట్టుకుని వస్తున్నారు బయటికి అన్నమాట. ఆ భగవంతునిందు ఆసక్తి ఉన్న కారణముగా ఆయనకి ఎటువంటి అమంగళములు కలగదు. ఆయన అమంగళం కలగడం ఏంటి అని భగవత్ ప్రేమ ఉన్నట్లయితే అటువంటిది వస్తుందన్నమాట. క్షేమంగా వెళ్ళి చక్కగా ఆనందంగా వెళ్ళి రావాలి, అక్కడ ఆనందంగా ఉండాలి అనేటువంటి మంచి కోరికలతోటి వాళ్ళు తమలో వచ్చేటువంటి పెళ్ళుకి వస్తుందన్నమాట. ఆ భాషని నిరోధించారు. ఇంకా మృదంగము, శంఖము, భేరి, వీణ, పణవము, గోముఖము, దుందువు, ఆనకము, ఘంట, దుందువు దుందిబి మున్నగు వాద్యములు మ్రోగింపబడినవి. ఎన్ని రకాల వాద్యాలు ఉన్నాయో చక్కగా అన్ని కూడా ఆ భగవంతుడి యొక్క వీడ్కోలు కోసం ఇవన్నీ మ్రోగిస్తున్నారు. ప్రాసాద శిఖరారూఢా కురునార్యోదిదృక్షయా వృషు కుసుమై కృష్ణం ప్రేమ వ్రీడాస్మితే క్షణ. రాజుగారి మరి ఉంటున్నప్పుడు అందరికీ మరి దర్శనం అవ్వదు కదండి, విఐపీలకు మాత్రమే ప్రవేశం. మరి మిగతా వాళ్ళ పని ఏమిటి? కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ దర్శన అభిలాషచే కౌరవ స్త్రీలు మేడల పైభాగముల నుండి ప్రేమలజ్జ హాస్యపూర్వకములకు చూపులు గలవారై కృష్ణుని మీద పుష్పములు కురిపింపసాగిరి. వాళ్ళందరూ కూడా భగవంతుడు అంటే వాళ్ళకి అంత ప్రేమ అనురాగం అన్నమాట. మేడలు ఎక్కేస్తారట వాళ్ళు. చక్కగా ఫ్రీ దర్శనం. మన జగన్నాథ స్వామి రథయాత్ర వస్తుంటే ఏం చేస్తాం? చూడడం కోసం అని చెప్పి ఎక్కేస్తాం. అంత జనములో భగవద్ దర్శనం కాదు కదా. కాబట్టి మనం చూసేటువంటి వెలుగుచ్చే భావానికి కూడా అర్థం. అందుకని చెప్పి వాళ్ళు అంత పైకెక్కారన్నమాట. చక్కగా వాళ్ళ ఆనందంలో భగవంతుడు చూస్తున్నారు. ఎలాగట? పైభాగముల నుండి ప్రేమతోటి సిగ్గుతోటి హాస్యం రంగమించినటువంటి ఆ చూపులతోటి భగవంతుడి మీద పుష్పలు కురిపిస్తున్నారట. ఇలా వేసిన ఒక పోయిన భగవంతుడు పడకుండా ఉంటుందా? కురిపిస్తున్నారు. సీతాతపత్రం జగ్రాహముక్తాదామ విభూషితం రత్నదండం కూడా కేశ ప్రియతమస్య. ప్రియసఖుడు, నిద్రను జయించిన వాడు ఎవరు? అర్జునుడు. లేదా ధనుర్వేద పారకుడు అగు అర్జునుడు ప్రియతముడు శ్రీకృష్ణ శరవుపై ముత్యాలమాలచే కోర్పబడిన రత్న నిర్మితమైన దండముతో కూడిన శ్వేత ఛత్రమును ధరించాను. చక్కటి తెల్లటి గొడుగు అన్నమాట. తెల్లటి గొడుగుందుట ఆ గొడుగు నిండా ముత్యాలు చక్కగా అలంకరించబడిన దండం, రత్నదండం. అటువంటి దండంతో కూడా ఉండదు. ఛత్రాన్ని పట్టుకున్నాడు భగవంతుని మీద అర్జునుడు. ఉత్తమ సాత్యకిశ్చైవ వ్యజనే పరమాద్భుతే వికీర్యమాణ కుసుమైరేజే మధుపతిపతి. ఉద్ధవుడు సాత్యకి ఇద్దరు పరమాత్ములగు చామరములను పట్టుకొనిరి. ఛత్రం ధరించాడు అర్జునుడు. ఆ పక్కన ఈ పక్కన చక్కగా మనం వింజామరం వేస్తున్నప్పుడు ఆ వింజామరం తగలకూడదు, కానీ గాలి తగలాలి. రాధాకృష్ణ విజయాసం తీసుకెళ్తాం మనం. ఇప్పుడు మన పరిస్థితులను చూడండి. ముందు భగవంతుడికి పడుతున్నానా, భగవంతుడి కాదు తగ్గుతుందా చూసుకోవాలి. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా చక్కగా ఇరువైపు ఉంటున్నారట. ఉద్ధవుడు, ఇంకెవరు? సాత్యకి. ఇద్దరు కూడా పరమ అద్భుతమైనటువంటి చామరాలు పట్టుకున్నారట. మార్గమున నలువైపు నుండి పుష్పములు కురిస్తుండేను. అందరూ బాలు తీరుస్తున్నారు, అందరూ మారలు కుమ్మిరు వేస్తున్నారు. ఆ సమయమున కృష్ణ భగవానుడు మిగుల శోభిల్లుతుండేను. అశ్రూయంతాశిషః సత్యాస్తత్ర తత్ర ద్విజేరితాః నానురూపానురూపస్య రూపాస్య నిర్గుణస్య గుణాత్మనః. నిర్గుణునకు అనుపయుక్తములు. గుణారుడేమో నిర్గుణుడు ఎవరు ఏం చేయమని అవసరం ఏముండవుగా. గుణాత్మకు ఉపయుక్తములు, బ్రాహ్మణోక్తములు, సత్యములు అగు ఆశీస్సులు త్రోవలోనంతటా శ్రీకృష్ణకు వినబడెను. ఆ భగవంతుడికి ఉపయుక్తమైనటువంటి ఆశీస్సులు, సత్యములు
బ్రాహ్మణుల ద్వారా చెప్పబడేటువంటివి. ఎందుకు బ్రాహ్మణులు తీసుకురావాలి? ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క వాక్యమైనటువంటి శుద్ధముగా ఉంటుంది, అది ఫలిస్తుంది అన్నమాట. వాళ్ళ యొక్క ఆచార వ్యవహారం ద్వారా భగవంతుడి మీద ఉండేటువంటి ఆ ప్రేమ వలన. కాబట్టి వాళ్ళు మధ్య మధ్యలో భగవంతుని ఆశీర్వదిస్తున్నారు. అంతలా భగవంతుడు శ్రీకృష్ణుడు కనపడుతున్నాయట. ఎవరు నోరు కూసలే సైంకర్యం చేసేవాళ్ళు కొంతమంది, ఇచ్చేవాళ్ళు కొంతమంది, బ్రాహ్మణులు ఆశీర్వాదం చేసేవాళ్ళు. త్రిగుణాతీతుడకుట వలన పరమానంద స్వరూపుడకు భగవానునకు సుఖీభవ అను ఆశీస్సు అనుపయుక్తము. భగవంతుడు ఆయన పరమానంద స్వరూపుడు, త్రిగుణములకు అతీతుడు. నువ్వు సుఖంగా ఉండాలండి ఆయన అంటే ఏం లాభం? నిరంతరము తెచ్చి చూడు ఆయన. కాబట్టి అనవసరం. అయినా కూడా భగవంతుని ఆశ్రదిస్తారు. కానీ భగవంతుడు చిన్మయ గుణం విశిష్టుడు కదా. కానీ చిన్మయ గుణము విశిష్టుడైనను మానవులను అభినయించుట వలన ఆయన పక్షమున బ్రాహ్మణులు చేసిన ఆశీస్సులు ఉపయుక్తము. కానీ భగవంతుడు ఇప్పుడు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడు యందు మిక్కుడమైన ప్రేమ ఉన్న కారణముగా వాళ్ళలో ఒకడుగా, వాళ్ళ రాజుగా, వాళ్ళ ప్రభుగా భావించే బ్రాహ్మణులు చేయటువంటి ఆశీర్వాదములు ఇవ్వడం అనేటువంటి సబబు అనమాట. ఉపయుక్తము. ఇటు వారిని మార్గమున కృష్ణుడు వింటున్నట్ట. వాళ్ళు ఎంత భాగ్యం చేసుకున్నారు. మనం చెప్పే కథలు భగవంతుడు వినబోతున్నాయా లేదు, మనకి సంకీర్త కృష్ణుడు వింటున్నాడో లేదు. ఎందుకంటే మనకన్నా భక్తితోటి ఉద్భాష పుండరీకాక్షం చక్కగా వాళ్ళ ఆనందముతో భగవంతుడు మనసు కలిగిన వారి చెప్పుకునేటువంటి కథలు చాలా మంది ప్రియులు చెప్తున్నారు. అసలు మనం ఆయన దరిదాపులు వెళ్ళగలుగుతామా? కానీ వింటాడు. ఈ విధముగా ఆయన ఆ బ్రాహ్మణులు చెప్పేటువంటి ఆశీస్సులని చక్కగా వింటున్నట్టు రోడ్డు పొడుగునా అనమాట. అన్యోన్యమాసీ సంజల్ప ఉత్తమ శ్లోక చేతస కౌరవేంద్ర పురస్త్రీణాం సర్వశ్రుతి మనోహర. అప్పుడు శ్రీకృష్ణ కథ చిత్తులకు హస్తినాపురమందలి కులీన స్త్రీలు పరస్పరము సంభాషించుకొనుట మాటలు శృతి మధురముగా ఉండేను. అందరూ అన్ని పనులు మానేసి రావాలి. ఎప్పుడు భగవంతుడు ఊరేగింపుతో వెళుతున్నప్పుడు కొంత భగవంతుడు మానేశాడండి. ఆయనకి మొహం మొత్తేసింది, ఎవరికో బయట రావట్లేదు, పట్టించుకోవట్లేదు, శుభ్రంగా ఉండలేదు. పూర్వకాలంలో అయితే ప్రతి పండగకి భగవంతు కొత్త పనికిలో వచ్చేవాడు, కాగడాలు పట్టుగా జనం చూపించేవారు. ఇప్పుడు ఆయన కూడా ఆ విధంగా భగవంతు చక్కగా వస్తుంటే ఆ కౌరవ హస్తినాపుర స్త్రీలందరూ వచ్చారు అక్కడికి. చూసిన వాళ్ళు ఆడవాడు చిన్నగా ఉండడం చెప్పుకుంటారు. మంచిదన్నమాట. వాళ్ళందరూ భగవంతుడు చెప్పుకుంటారు శృతిమధురంగా ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క సంభాషణ మాటలు అన్నమాట. హస్తినాపురం అందరి కులీన స్త్రీలు వాళ్ళందరూ ప్రతివర్ష పరస్పరము సంభాషించుకుంటున్నారు. ఆహా, ఎంత సౌభాగ్యంగా కనుక లేకపోయినట్లయితే ఆ పాండవులు ఈయన్ని మిత్రులుగా పొందారు, సేవించగైన సేవంతకాలం సేవించుకున్నారు. రూపాన్ని కదా వాళ్ళు చూస్తున్నారు, చెప్పుకుంటున్నారు అన్నమాట. శృతిమధులుగా ఉన్నాయి అవి మాటలు అన్నమాట. సవైకిలాయం పురుష పురాతనో యయేక ఆసీద విశేష ఆత్మని అగ్రే గుణేభ్యో జగదాత్మనీశ్వరే నిమిలిత ఆత్మన్ నిసి సుప్త శక్తిషు. సత్వాది ప్రాకృత గుణముల సృష్టి కంటే ముందు ప్రళయమునందు ఉపాధి భూతములకు సత్వాది శక్తులు లీనము కాగా జగత్తునకు ఆత్మరూపుడగు ఈశ్వరుని యందు అంటే గర్భోత సాయి విష్ణువందు జీవుడు లీనము కాగా ప్రపంచాతీతమగు నిజ రూపమున విరాజిల్లువాడు అద్వితీయుడు ఆది పురుషుడగు శ్రీకృష్ణుడే. ఈయనే శ్రీకృష్ణుడు. ఎవరయ్యా అంటే సమస్తము ప్రళయకాలములు అన్ని కూడా భగవంతుని లీనమైపోయినా కూడా ఈయన మిగిలి ఉంటాడు. ఈయన అక్కడే ఉంటాడన్నమాట. ఎవరు? ఈ శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఈయన అద్వితీయుడు, ఆది పురుషుడు. గోవిందం ఆది పురుషం అమహం భజామి. సయేవ భూయో నిజ వీర్య చోదితాం స్వజీవ మాయాం ప్రకృతిం శిశ్రుక్షతీం అనామరూపాత్మని విధి సమానో అనుససార శాస్త్రకృత్
ఈ భగవానుడే తన అచ్యుత స్వరూపమునందుండి, ఆయన అచ్యుతుడు, దేనికి కూడా ఎప్పుడు కూడా తన యొక్క ఆ స్థితి నుంచి కిందకి దిగడు. మనమైతే అస్తమానోచితులుగా ఉంటాం. మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆ తత్వం ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడు అస్థిరులమే. చిత్తము అస్థిరమే, మన యొక్క మానవ నడవడికి కూడా అస్థిరమే. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా స్థితులు కాకుండా ఉంటాడు అన్నమాట. అటువంటి అచ్యుతును రూపం నుండి సృష్టి ప్రవాహము అనాది అగుట వలన మరల జీవుల భోగములకై జడములైన నామరూపములు లేని జీవాత్మకు నామరూపాలను సృష్టింపదలచి, ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు ఏమిటిట? ఆయన ప్రళయకాలంలో ఒక్కడే మిగిలి ఉంటాడు, సమస్తము కూడా ఆయన ఆశ్రయించి ఆయనలో ఉంటుంది. ఇప్పుడు సృష్టికి పూర్వం సృష్టి అనంతరం ప్రళయకాలంలో ఏ విధంగా ఉండో చెప్పుకొచ్చారు. సృష్టి ఉందేమనుకున్నారట, భగవంతుడు తన స్వరూపం నుండి ఇప్పుడు కూడా ఆయన శుద్ధులు కాకుండా ఈ సృష్టి ప్రవాహము అనాది. సృష్టి ప్రవాహం అన్నమాట. అది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ప్రారంభం చేసే భగవంతుడు అంటే చెప్పలేము. అగుట వలన మరల ఈ అందరూ కూడా ప్రళయకాలంలో ఏమైపోయారు, మళ్ళీ జీవులు రావాలి కదా, వాళ్ళ భోగాల కోసం ఏమి చేయాలో నీకు సృష్టిస్తాడట. పిల్లాడు ఇంటికి రావడానికి ముందుగానే తల్లి విధంగా అయితే అన్ని రకాలైనటువంటి తిను పదార్థములు చేయడం, వచ్చే తర్వాత బట్టలు పట్టి పెట్టడం అన్ని అనమాట, అన్ని రకాలు చేస్తూ ఉంటుంది. ఆ విధంగా భగవంతుడు కూడా ఈ జీవుడు బయటికి రావడానికి ముందుగానే వాడు ఎటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించాలో దానికి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు భగవంతుడు చేస్తాడనమాట. కాబట్టి జీవులకు భోగములకై జడములైన నామరూపమైనటువంటి జీవుడు కోసం అని చెప్పి నామం ఉండేటువంటి వస్తువు సృష్టింపుకోవడం. ఈ నామం ఉంది, రూపం ఉంది, కానీ జీవుడికి ఉందా? లేదు. వాడి యొక్క భోగం కోసం అని చెప్పి దీన్ని సృష్టించడము, మళ్ళీ ఇవన్నీ కూడా పెట్టడము. ఆయన ఆ విధంగా జడములైన నామరూపమైన జీవాత్మకు నామరూపాలను సృష్టింపదలచి తన కాలశక్తి చే ప్రేరితమైన స్వాంసభూతములకు జీవన మోహపరుచునట్టిదైన సృష్టి చేయుడుకు అభిలషించునట్టిదైన బహిరంగ శక్తి యందు అంతర్యామి రూపముతో అధిష్ఠుడై ఉండేను. ఇంత చేయడానికి ఒక మనిషి కావాలి కాబట్టి ఆయన తన యొక్క శక్తిని పంపించాడు అనమాట. అదే బహిరంగ శక్తి, మాయాశక్తి అనమాట. ఆ ఉండి కూడా ఆయన అంతర్య రూపంగా ఉన్నాడు, లేకపోతే పని అవ్వదు కదా. దాంట్లో కూడా శక్తి ఉండాలి. ఇందులో కరెంట్ లేకపోతే మాట్లాడుతుందా? ఇది దాంట్లో లేకపోతే తిరుగుతుందా? లైట్లు లేకపోతే వెలుగుతుందా? ఆ విధంగా భగవత్ శక్తి లేకపోయినట్లయితే ఏది జరగదండి, ఏది కాదు. మన కనపడి ఇందులో కూడా అణువులు ఉంటాయి. ఆ ప్రతి అణువులో కూడా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు ఉంటాయి. న్యూట్రాన్లు మధ్యలో ఉంటాయి, ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ యొక్క శక్తి వలనే ఇన్ని పదార్థాలు ఏర్పడుతున్నాయి. అందులో ఉండే దానికి తిరిగి శక్తి ఎవడిచ్చాడు? అదే భగవశక్తి. ఆ శక్తిని ఇంతే ఉన్న దాన్ని మాత్రం ఏమాత్రం శక్తిని మనం చేసామో అతను బాంబులు అయిపోతాయి. కలిసి ఉంటే మనకి రకరకాలైనటువంటి భోగాలు జరుగుతూ ఉంటాయి. అదే కనుక ఒక్కసారి దాని వియోగం విచ్ఛిన్నం అయిందంటే నాశనం అయిపోతుంది. ఇది ఎవడిచ్చాడని? ఏ కెమిస్ట్ ఇచ్చాడు? ఏ ఫిజిషియన్ ఇచ్చాడు? లేకపోతే ఇంకెవరైనా ఎవరిచ్చా? సైంటిస్ట్ ఇచ్చాడా? అది తెలుసుకుంటే ఇంకంతే. తెలుసుకోలేదు, మెయిన్ చెప్పలేక మైండ్. ఆ విధముగా భగవంతుడి యొక్క శక్తి ఉంది కాబట్టి అన్నింటిలోని ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఎప్పుడు ఏది కావాలో దాంట్లో ఆర్పిట్ అంటారు అనమాట. అందులో కనుక దాన్ని మార్చాలి కూడా భగవంతుని మార్చేస్తారు అంతే. ఒక్కసారి దాన్ని మైండ్లో తగ్గించడం అయిపోయింది, ఇంకో అయిపోతుంది, మారిపోతుంది, రూపాంతరం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా భగవంతుడు ఈ జీవుల యొక్క సుఖభోగములకని చెప్పి అలాగే బహిరంగ శక్తి ద్వారా అంతర్య రూపంలో ఉంటూ చేస్తుంటారు అనమాట. కర్మను విధించుట కొరకు వేదం ఉన్నది, శాస్త్రం సూచించారు. మళ్ళీ వీళ్ళ గైడెన్స్ కావాలి కదా. మరి తల్లి వెళుతూ వెళుతూ ఊరికి తాళిచ్చి పక్కింటి వాడికి అందులో కర్మని చెప్పమ్మా జాగ్రత్త చెప్తూ ఉంటుంది. ఆ విధంగా భగవంతుడు ఇచ్చిన శాస్త్రం ఒకటి పెట్టామని, ఈ శాస్త్రం ద్వారా మీరు తెలుసుకోండి అయ్యా, చక్కగా 10 కాలాల పాటు
ఈ సృష్టి అంతా కూడా చక్కగా సమగ్రంగా చక్కగా చల్లగా ఉండాలి. ఈ సృష్టి ప్రకృతి అంతా కూడా తన యొక్క సహజమైన అంతము వచ్చేంత వరకు సక్రమంగా ఉంచడము, నువ్వు అనుభవించు, ఇది నలుగురి చేత అనుభవింప చేయడానికి కోసం ఎటువంటి రూల్స్ కావాలో అవన్నీ కూడా భగవంతుడు చెప్పాడు శాస్త్రం. దానివల్ల నడిచినట్లయితే సమస్యలే ఉండవు. కానీ దాన్ని మనం వినంతే చూసుకోము. కాబట్టి కర్మలను విధించుట కొరకు వేదం శాస్త్రం పెట్టాడనమాట. ఏ విధంగా నడుచుకోవాలో మనకి ఉండాలి కదా. మరి ఎవరికేమో మనకి ఏదైనా కొంటే దాన్ని కూడా ఇచ్చేవాడు. దాన్ని ఏమంటారు, ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలో ఒక కూపన్ ఇస్తూ ఉంటాడు. మాన్యువల్. ఇప్పుడు పోయింది కదా, అంత ఎట్లా చూసుకోవాలని అనుకుంటున్నాను, ఒక కాగితం వచ్చేది. ఆ విధంగా భగవంతుడు మనం దేనిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో శాస్త్రం ఇచ్చాడు. శాస్త్రం సృష్టించాడు అనమాట. సవాయం యత్పదమత్ర సూరయో జితేంద్రియా నిర్జితమాతరిస్వన హస్యంతి భక్త్యుత్కలితామలాత్మనా నన్వేష సత్వం పరిమార్ష్టుమర్హతి. ఈ జగత్తులో ఇంద్రియములను నిగ్రహించి ప్రాణవాయువును నిరోధించి జ్ఞానులకు పురుషులు భక్తి వలన కలిగిన ఉత్కంఠతను అనుసరించి నిర్మలమగు బుద్ధియోగముతో ఎవరి పరమపదమును లేదా స్వరూపమును దర్శింతురో ఆయనయే ఈ విష్ణువు. వాళ్ళకంత జ్ఞానం ఉంటుంది. అందరూ పురవనితులు అనుకుంటారు అన్నమాట. అంటే భగవంతుడు ఉన్నప్పుడు అందరికీ కూడా శక్తి వస్తుంది అనమాట. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. పైగా ఆయనే మన దారి చూస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాడు లోపల. స్మృతి విస్మృతి తదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి. భగవంతుడిని మనం శరణుతో వేడి ఏ కార్యము చేద్దాం అనుకుంటామో దానికి తగినటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఇస్తూ ఉంటాడు. తదామి బుద్ధియోగం. ఆ విధంగా వీడు కూడా దర్శనం చేసుకుని అనుకుంటున్నారు. లేకపోతే గురువుడికి ఏమి రాదు, 5 ఏళ్ల కుర్రాడు తపస్సు అయిపోయిన తర్వాత భగవంతుడు చూద్దాం అనుకుంటున్నాడు. వెంటనే ఆయనకి అమంజన్యాన్ని ఒక్కసారి స్పర్శ వెంటనే ఆయనకు వచ్చేసింది అనమాట. కాబట్టి ఆ బుద్ధియోగం ముందు మనలో ఇష్టం ఉన్నట్లయితే ఒకసారి ఇష్టం ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వదు. అందుకని సేవోన్ముఖోహి సేవ ఉన్ముఖం ఉండాలి. మనం చెయ్యాలి, భగవంతుడి యొక్క పాట పాడాలి, భగవంతుడికి తాళం వేయాలి, భగవత్ పూజ చెయ్యాలి. అందుకే అన్నీ ఏర్పడుతూ ఉంటాయి, సమకూడదు చూస్తూ ఉంటాయి. అది కనుక మనకి 100% నిశ్చయంగా ఉండాలన్నమాట. వస్తే చేద్దాంలే, అది కానీ ఛాన్స్ ఇస్తారా పాడడానికి, లేకపోతే అవుతుందా అనుకుంటే ఏమవుతుంది, పాడదాం అనుకుంటే మనం చేద్దాం అనుకుంటే వస్తుంది అనమాట. అటువంటి బుద్ధియోగాన్ని ఇచ్చారు కాబట్టే వాడు ఆడవాళ్ళైనా కూడా ఆ విధంగా భగవంతుడు చెప్పుకోగలుగుతున్నారు. పురవనితులందరూ కూడా వాడేగా మాట్లాడుకుంటారు. నేను ఈ జగత్తులో ఇంద్రియము నిగ్రహించి ప్రాణవాయువు నిరోధించి జ్ఞానులకు పురుషులు భక్తి వల్ల కలిగిన ఉత్కంఠతను అనుసరించి, ఆ భక్తి వల్ల ఉత్కంఠత వస్తుంది లోపల. మనం తాతలన్నమాట భగవద్ దర్శనం చేసుకోవాలని కోరిక, భగవంతు చేయాలనేటువంటిది. అటువంటి లోపల ఒక కోరిక కలగాలి అంటే అది ఒక్క భక్తి వల్లనే అవుతుంది. ఆ ఉత్కంఠత అనుసరించి నిర్మలమగు బుద్ధి యోగముతో ఎవరి పరమపదమును లేదా స్వరూపమును దర్శింతురో ఆయన ఈ విష్ణువే. మన దర్శనం కలిగింది అనమాట. ఆ దర్శనం యొక్క ఎంత గొప్పతనం చెప్తున్నారు. అటువంటి మహామహామునులు ఎంతో కష్టసాధ్యముతోటి వాళ్ళ ఇంద్రియాలను నిరోధించి జ్ఞానాన్ని సంపాదించుకొని ఏ భగవద్ దర్శనం కావాలనుకుంటున్నారో ఆ భగవంతుడు పెడుతున్నాడు. చూడండి, దర్శనం చేసుకోండి అంటున్నారు అన్నమాట. నిర్మలమైన బుద్ధియోగంతో దర్శనం చేసుకుంటారు వాళ్ళు. అటువంటి విష్ణు ఇప్పుడు మన ముందు ఉన్నారు సఖి. ఈయన వలననే అంతఃకరణం పూర్ణముగా శుద్ధి యగును గాని యోగాదు వలన కాదు. ఆ భగవద్ దర్శనము చేసుకోవడం వలన మాత్రమే మన యొక్క అంతఃకరణము శుద్ధమవుతుంది. అందుకనే మహర్షులు మనకు భగవంతుడు పెట్టారు. శ్రీవిగ్రహ దర్శనం అనేటువంటి మామూలు కాదు. ఇది శ్రీవిగ్రహ దర్శనం అనేటువంటిది నియమంగా పెట్టుకున్నట్లయితే అంతకన్నా సాధన ఇంకేమీ లేదు. ఆ దర్శనం కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. అటు ఇటు కాకుండా చూసిన ఒక్క సెకనైనా చక్కగా దర్శనం చేసుకోవాలి. అప్పుడు ఆయన కళ్ళు మన మీద పడతాయి. దృష్టి
మనం ఆయన దాని దృష్టిలో జమ అవుతాం అన్నమాట. ఫోటో తీసినప్పుడు కెమెరా చక్కగా పట్టుకున్నప్పుడే అందులో ఉన్నటువంటి కెమెరాలో మనకు వస్తుంది కదా పిక్చర్. ఆ విధంగానే మనం నిశ్చలంగా నిర్మలముగా భగవంతుడి అందే మనసు పెట్టి ఉన్నట్లయితే అప్పుడు ఆయన మన పడుతుంది అన్నమాట. ఇంకేం లేదు. అటువంటి దర్శనం వల్లనే మన యొక్క అంతకం శుద్ధమవుతుంది కానీ మిగతా వాటి వల్ల కాదు. కాబట్టి అంతకం పూర్ణముగా శుద్ధి అవ్వాలి అంటే ఆయన దర్శనం కావాలి అని చెప్పి యోగాదులను కాదు, మిగతా 20 రకాల తలకి తపస్సు చేయండి, స్మరించాలన్నమాట. సవా అయం సఖ్యనుగీత సప్తథో వేదేషు గుహ్యేషు చ గుహ్యవాదిభిః యయేక ఈశో జగదాత్మలీలయా సృజత్తి అవత్యత్తి న తత్ర సజ్జతే అంటున్నారు. అద్వితీయుడు కృష్ణుడు లాంటి రూపం ఇంకెవరికి లేదండి. అందరూ భగవంతుడే అయినప్పటికీ ఈయనది వేరు. 4 గుణములు వేరుగా ఉన్నాయి. ఆ త్రిభంగి భంగిమ రూపం ఉందే అదో మళ్ళీ వనవాసములో ఉండేటది మన గోచారులకి ఉపయోగమైనటువంటి ఆ పంచీకట్టు, కట్టవీధి, కొమ్ముబూర, వేత్రము, మురళి, మయూర పుత్యము, గుంజావతంసం, గుంజమారడి ఇవన్నీ కూడా కృష్ణుడు. కాబట్టి ఈయన అద్వితీయుడు, పరమేశ్వరుడు. ఈశ్వరుడు కూడా ప్రభు. అందుకనే బ్రహ్మ వచ్చాడు, శ్రావణ వేడాడు, ఇంద్రుడు వచ్చాడు, ఒత్తుకున్నాడు. కాబట్టి అందరికీ కూడా ఈయన ఈశ్వరుడు అంటే ప్రభు అన్నాడు. పరమే ఉత్కృష్టమైనటువంటి ఈశ్వరుడు. ఈయన తన లీలచే జగత్తును సృష్టించుకున్నాడు. లీలగా అయిపోతుందని మనం పొద్దున ఒక పూట వంట వండాలన్నా ఏం చేయాలన్నా మనం ఊరికే ఆపదలు పడిపోతూ ఉంటాం, హైరణ అయిపోతూ ఉంటుంది. కానీ భగవత్ సృష్టి ఉందే అది లీల తేలికైపోతుంది అన్నమాట. ఆ విధంగా తన జగత్తును ఎత్తా కూడా తేలిక సృష్టిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు, పైగా సంహరిస్తున్నాడు. ఈ 3 అవుతున్నాయన్నమాట. కానీ తాను మాత్రము లిప్తుడుగాడు, ఎటువంటి ఆయనకి స్పర్శ ఉండదన్నమాట అని వేదములలోనూ రహస్యములకు ఆగములలోనూ రహస్యవాదులకు మునులు ఈయన పవిత్ర కథలను గానము చేసి ఉన్నారు. ఇది సీక్రెట్ అన్నమాట, రహస్యమైనటువంటి రహస్యం. ఈ రహస్యాన్ని వేదములు చెబుతున్నాయి, ఇంకా ఆగమంలో ఉంది, ఇంకా మునులు కూడా ఈ పవిత్ర కథలను వారు గానం చేస్తూ ఉంటారు. ఆయనే ఈ కృష్ణుడు. అంత సులభంగా అన్నమాట, మామూలు వ్యక్తి కాదు ఈయన. ద్వారకావాసు పాండవులకు బంధువు అనుకోకండి. ఇటువంటి సాక్షాత్ భగవంతుడు పెడుతున్నాడు. యదా హ్యధర్మేణ తమోధియో నృపా జీవంతి తత్రైష హి సత్వతః కిల దత్తే భగం సత్యమృతం దయాం యశో భవాయ రూపాణి దధద్యుగే యుగే. తామస బుద్ధి సంపన్నులకు రాజులు అధర్మములతో తమ పొట్ట నింపుకొనుచుందురు. భగవంతుడు ఈ విధంగా ఎవరిని ఏ విధంగా ఉండాలి అన్నీ కూడా సక్రమంగా ఒక శాసనం తీసుకెళ్ళి శాసనం చెప్పాడు కదా. కానీ దాని ఊరికి పోవం మనం. ఇదిగోండి తామస బుద్ధి ఏం చేస్తే ఏముందిలే, ఎవరికి ఏదో ఉంటారు, బలం ఉన్నవాడిదే రాజ్యం అనుకుని ఎవరైతే అధర్మములతో పొట్ట పుచ్చుకుంటారు, ధార్మికంగా పెడితే వాడు లెక్కలేడు. అధర్మముతో రాత్రి పెద్దవాడు అయిపోవాలి. ధర్మంగా కనుక వ్యాపారం చేయండి, ఏం మిగలదు. ఇంకా సోరు యొక్క అడ్డు కూడా రాదు. అందుకని అధర్మంగా పోవడం, మనం దాటడం, ఏవో లేనిపోయిన అందులో పెట్టడం, ఇది ఉండాల్సిందని చెప్పి దాని ఫంక్షన్స్ అన్ని అందులో ఉండవు. చెప్పాలి గొప్పగా చెప్పిన దాన్ని. ఏదైనా సరే అనుకోండి, మందులు కానీ ఇవి కానీ ఏదైనా సరే, ఎనీ ఇన్స్ట్రుమెంట్, ఎనీ వస్తువు, ఆబ్జెక్ట్, అటువంటి ప్రభుత్వుడి రాజులందరూ తమ పొట్ట నింపుకున్నారు. ఇది తామస ప్రవృత్తి. అప్పుడు ఈ కృష్ణుడే ప్రపంచము యొక్క స్థితి నిమిత్తమై విశుద్ధముకు సత్వగుణను అవలంబించి ఐశ్వర్యమును, సత్యమును, ఋతమును, దయను, యశస్సును ప్రకటించుతూ జగత్ కళ్యాణమునకై ప్రతి యుగములోను వివిధములకు అవతారం ఎత్తును. ఆ విధంగా అన్ని రకాల భోగాలు పెట్టి ఎలా వాడుకోవాలని ఇచ్చినా కూడా ఆ విధంగా వాడకుండా తప్పు మార్పులు వినట్లయితే భగవంతుడు మళ్ళీ అంత సరిచేయడం కోసం ఆయన దగ్గర సంవత్సరాలు అంతా ఆయన చూసుకుంటారు. కాబట్టి ఆయనే మళ్ళీ సత్వగుణాన్ని అవలంబించి ఆయన ఇటువంటి గుణాలు ఇచ్చిన సత్వగుణం అయినప్పటికీ ప్రపంచంలో రావాలి ప్రతి గుణములను అనుసరించాలి. కాబట్టి సత్వగుణాన్ని ఆయన తయారు చేసుకుని అక్కడికి వచ్చి తాను అంటకుండా
ప్రపంచ స్థితి కోసం, లేకపోతే ఉండదు కదా. మరి ఒత్తుకుంటున్నా వాళ్ళు నీళ్ళు అయిపోతున్నాయో భూగానం వెళ్ళిపోతున్నాయి, ప్రతి డ్రాప్ మీరు కాపాడండి వాడండి అని చెప్పి మనకు తెలియట్లేదు. గోదావరి పడుతున్నాం కాబట్టి మన నీళ్ళు వెళ్ళి తెలియదు. అదే అక్కడికి వెళ్ళినట్లయితే కష్టం. నీళ్ళు చెబుతున్నా అంతా కూడా భూమి అంతా కూడా అంతా కూడా పోతున్నాయంటే మళ్ళీ వేసేయడం 80 అడుగులు 90 అడుగులు 100 120 130 అడుగులు వేసి నీళ్ళు లాగేయడం అలా చేస్తున్నాం. కాబట్టి ఏమవుతుంది? అందుకనే భగవంతుడు మెల్లిగా ఎందాక చేస్తాం. మరి ఆయన సర్దుకోవాలి, మరి అన్నీ సర్దాలి. అందుకని వర్షాలు ఎక్కువ తెప్పించేయడమో లేకపోతే ఒకసారి భూమి అలా అనిపించడమో చేస్తూ ఉంటాం. అంతే పోతూ ఆ విధంగా ప్రపంచం యొక్క స్థితి కోసం అని చెప్పి భగవంతుడు సత్వాన్ని అవలంబించి ఐశ్వర్యముతోటి సత్యము, వ్రతము, దయ, యశస్సు ఇవన్నీ ప్రకటింపజేస్తూ జగత్ కళ్యాణముకై ప్రతి ఒక్కరిలో ఆయన అవతరిస్తూ ఉంటాడు. అహో అలం శ్లాఘ్యతమం యదో కులం, అహో అలం పుణ్యతమం మధోర్వనం, యదేష పుంసాం ఋషభ శ్రియ పతి స్వజన్మనా చంక్రమణేన చాంచతి. పురుషోత్తముడు లక్ష్మీపతి యోగి శ్రీకృష్ణుడు తన పుట్టుకచే యదువంశమును గమనాదులచే మధువనమును గొప్పగా సత్కరించెను. సత్కారం అంటే ఏమిటా? అక్కడి రావడం సత్కారం అన్నమాట. ఆయన పురుషోత్తముడు, పురుషుడు ఉత్తముడు. ఆయన ఇక లక్ష్మీపతి. ఈ కృష్ణుడు తన పుట్టుకచే యదువంశంలో పుట్టాడు కాబట్టి యదువంశం పవిత్రమైంది అనమాట. తన గమనము చే మధుర తిరగడం, మరి మధుర నుంచి మళ్ళీ బృందావనం అంతా కూడా తిరగడం, ఆ విధంగా ఎక్కడ సంచరించాడు అంతా కూడా సత్కారము, ఆ భూమికి సత్కారం అన్నమాట. అందువలన ఈ యదువంశము పొడమియందు ఎంత ధన్యమైనది. ఈ యాదవంశం ధన్యమైపోయింది. ఆ భగవంతుడు అందులో జన్మించిన ఇప్పుడు కూడా యాదవం అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే కృష్ణుడు అందులో అవతరించాడు కాబట్టి ఆ ప్రదేశానికి, ఆ కులానికి కూడా, వంశానికి భగవంతుడు వన్నె తెచ్చాడు. కాబట్టి ఆ పుడమి ఎంత ధన్యమైనది, మధుర ఎంతటి పుణ్యతమైనది, పుణ్యతమ తీర్థం అన్నమాట. భగవంతుడు ఉన్న చోట, భగవంతుడు మలయాళిన చోట తీర్థం ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళినట్లయితే మనం పవిత్రులు అవుతూ ఉంటాం. అహోపత స్వర్యసస్తిరస్కరీ కుశస్థలీ పుణ్య యశస్కరీ భువ పశ్యంతి నిత్యం యదనుగ్రహేషితం స్మితావలోకం స్వపతిం స్మయ ప్రజా. ఎంతటి ఆశ్చర్యము! లేకపోతే ఇక్కడ ద్వారకాపట్టణము స్వర్గము యొక్క కీర్తిని కూడా తిరస్కరించినది. ఆ ద్వారకాపట్టణం ఉందే, దాని ముందు స్వర్గం గెలవలబోతుందిట. ఎందుకుట? స్వర్గము కన్నా ఉత్కృష్టమైనది. ఇది పృథివికి పవిత్రమైన కీర్తిని కలుగజేసినది. భూలోకానికేమో పవిత్ర కీర్తిని కలిగింపజేసింది ద్వారకాపట్టణం. యదువంశానికి పవిత్రత కలిగించాడు భగవంతుడు. ద్వారకావాసులకు ప్రజలు ఆత్మలకు ఆత్మ అగు శ్రీకృష్ణుని అనుగ్రహ నిమిత్తమై హాస్యముతో కూడిన నయనములతో ఆయన ఎల్లప్పుడూ దర్శించుకుందరు. ద్వారకావాసులు ఎంత గొప్పవాడిని, ఎంత భాగ్యవంతులు! ఎందుకంటే చక్కగా నవ్వుతో, చిరునవ్వుతో భగవంతుడి యొక్క ఆ రూపాన్ని వాడు చూస్తున్నారట. చిరునవ్వు రావాలి అంటే ఎటువంటి లోపల ఈతిబాగా ఉండకూడదు, నిర్మలంగా ఉండాలి. ఎటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఏమి లేకుండా ఉండాలన్నమాట. అటువంటి పరిపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యంలో ఉండాలి అందరూ. అందుకని ఆనందంగా చూస్తున్నారన్నమాట. అందుకని ఇది స్వర్గము కన్నా గొప్పదైంది. అనుగ్రహ నిమిత్తం హాస్యముతో కూడిన నయనములతో ఆయన ఎల్లప్పుడూ దర్శించుకుంటుంది. ఇంకా చిరునవ్వుతో పలకరించాలి. ఆ చిరునవ్వుతో భగవంతుడు చూస్తున్నారు. ఏడుస్తూ చూస్తుంటే ఆనందం కావాలన్నమాట. అది చక్కగా విధముగా ఆ హస్తినాపురం నుంచి భగవంతుడు ద్వారకి వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో అనుకుంటున్నారు స్త్రీలందరూ కూడా. అన్ని చోట్ల ఇంకా మధ్యలో ఇంకా ఉండవు. ఆ జవని చివరిదాకా అందరూ కూడా బాగు తెలియస్తున్నారు. వాళ్ళకి రథం పెడుతుంటే వాడు ఎంత మహాత్ములు, ఎంత బంధువులు, ఎంత గొప్పవాళ్ళు వాళ్ళందరూ. మనం కూడా భగవంతుడు అనుగ్రహం అన్న వాళ్ళలో ఒకడయ్యా చూడగలుగుతున్నాం మనం దీని ద్వారా. దీని తర్వాత ఏమైందో మనకి భగవంతుడు అనుకుంటే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.